హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఆంధ్ర స్టైల్ పులావ్ అండ్ చికెన్ కర్రీ అండి. ఫస్ట్ మనం ఒక బాండీ తీసుకొని అందులోకి సరిపడినంత నెయ్యి డాల్డా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకొని మాడకుండా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులోకి సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు అలాగే 3 పచ్చిమిర్చి స్లిట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. టమాటాలు అనేవి బాగా మగ్గాలి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోవాలి. ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. దాన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1:2 రేషియోలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జాజికాయ పొడి అనేది యాడ్ చేసుకోవాలి. జాజికాయ పొడి అనేది బాగా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే సరిపడినంత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత ముందుగా వాష్ చేసుకుని పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది ఈ విధంగా బాగా ఉడకాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ అనేది రెడీ చేసుకోవాలి. ముందుగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి. అందులోకి సరిపడినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే 4 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకుని పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ చికెన్ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టి బాగా కుక్ అవ్వనివ్వాలి. వాటర్ యాడ్ చేయకుండానే ఎన్ని వాటర్ వచ్చినాయి ఈ వాటర్లోనే చికెన్ అనేది బాగా మగ్గాలి. ఈ విధంగా చికెన్ బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 3 పచ్చిమిర్చి స్లిట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కొత్తిమీర అనేది యాడ్ చేయం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.